దానియేలు ఎవరు తెలుసా? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అండి దానియేలు. అయితే ఏ నింద ఏ తప్పు కూడా చేయలేదంట. ఎలా సాధ్యమైంది అది? ఎలా సాధ్యమైందంటే దానియేలుకున్న ఆశ ఏంటో తెలుసమ్మా? పరిశుద్ధంగా ఉండాలని. ఈరోజు మనకు కూడా చాలా మందికి ఉన్న ఆశ ఏంటయ్యా అంటే పరిశుద్ధంగా బ్రతకాలని. కానీ ఒకటి ఏంటయ్యా అంటే ఆశ ఒకటి సరిపోదు. ఏంది? ఆశ ఉంటుంది సరిపోతుందమ్మా? నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటా, చాలా ఆశ ఉంది, కానీ ఆశ ఒకటి సరిపోదు. దేవుని కొరకు ఇలా ఉండాలి అలా ఉండాలని ఆశ ఉంది, ఆశ సరిపోదండి. మరి దానియేలుకు ఆశతో పాటు ఏముందో చెప్పనా? దేవునికి ప్రార్థన చేసే అలవాటు. ఎందుకు దానియేలు పరిశుద్ధంగా జీవించడానికి సాధ్యమైంది? అంత ప్రధానమంత్రి ఉన్న స్థితిలో పొలిటీషియన్ గా ఉంటూ కూడా అక్రమం చేయలేదు, అన్యాయం చేయలేదు, తప్పిదాలు చేయలేదు, పాపాలు చేయలేదు, ఏ నింద లేదు తన మీద. ఎలా సాధ్యమైంది అంత పరిశుద్ధంగా? పరిశుద్ధంగా ఎలా ఉండగలిగాడంటే ప్రతి దినము పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తున్నాడు. దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడమ్మ దానియేలు? 3 మార్లు. ఒకవేళ 3 సార్లు అనుకుంటే ఒక ప్రధానమంత్రి ముగ్గురులో తను కూడా ఒకడు. అయితే అది సాధ్యం ఎలా అయింది? పరిశుద్ధంగా జీవించడానికి సాధ్యం ఎలా అయింది? పరిశుద్ధుడైన దేవునితో ఉంటేనే పరిశుద్ధంగా ఉంటామండి. రోజు నువ్వు ప్రార్థన చేస్తూ పరిశుద్ధమైన దేవునితో సహవాసం చేయి, పరిశుద్ధంగా ఉన్న సాధ్యం అవుతుంది. అంతే తప్ప నేను ఎందుకో గట్టిగా అనుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉందాం అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను, అది సాధ్యం కాదు. నీ జీవితంలో ప్రార్థన ఒకటే నిన్ను పరిశుద్ధంగా మారుస్తుంది.